విధి సంఖ్య 7 గురించి చెప్పుకుందాం ఇప్పుడు. ఈ విధి సంఖ్య 7 కేతు గ్రహానికి సంబంధం ఉన్నది అన్నమాట. 7 అంటేనే కేతు గ్రహం. దీనివల్ల వీళ్ళు ఒంటరిగా ఉండడము, ఆధ్యాత్మికంగా, భక్తిగా, మోక్ష మార్గం వైపు నడవడము ఇట్లాంటివన్నీ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా కూడా తొందరగా కూడా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మారరు. వీళ్ళు ఏదైనా కానీ విశ్లేషించడంలో ఎక్కువ శ్రద్ధ కనిపిస్తారు వీళ్ళల్లో అటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. వీళ్ళకి లేట్ మ్యారేజ్ అవుద్ది. మ్యారేజ్ మాత్రం లేటుగా అయ్యే, అంటే జీవితం అదే కుటుంబ జీవితం అంటే అంత ఇష్టం ఉండదు వీళ్ళకి. అందువల్ల లేట్ మ్యారేజ్ అయ్యేదానికి అవకాశాలు ఉండే. సుబ్రహ్మణ్య స్వామిని కానీ కొలుచుకుంటే మంచిది. వీళ్ళన్నీ ఆరోగ్యంగా ఉండాలన్నా, తొందరగా మ్యారేజ్ కావాలన్న, పిల్లలు అన్నిటికి కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని కానీ కొలుసుకుంటే చాలా మంచిది. వీళ్ళు ఉన్నత స్థితికి వస్తారు, కానీ ఒంటరిగా మిగిలిపోతారు, ఒంటరిగా ఉంటారనమాట. ఎక్కువ మంది స్నేహితులు ఉండరు వీళ్ళకి. ఏదైనా ఒక స్నేహం అనేది చేస్తే తక్కువ మందితో చేస్తారు, కానీ ఆ తక్కువ మందితో చేసినా కానీ వాళ్ళని మర్చిపోరు, వదిలిపెట్టరు వాళ్ళని. ఎప్పుడు కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్గానే ఉంటారు వీళ్ళు. ఎక్కువ మంది స్నేహితులు ఉండడం అట్లాంటివన్నీ ఏముండవు వీళ్ళకి. అది 7వ సంఖ్య గురించి, 7వ విధి సంఖ్య గురించి.